లో నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 27న హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని జిల్లా నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారంటున్న వినయ్ భాస్కర్తో వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దండు కదులుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇంటింటికి ఏదైతే జన సమీకరణ చేసేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ మనం ప్రస్తుతం అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే వరంగల్ హన్మకొండ జిల్లాకు సంబంధించిన అందరి నాయకులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ మాజీ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నెల 27వ తారీఖున జరగబోయే సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉంది అసలు? చాలా ఉత్సాహంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ప్రజలు కూడా ఒక జాతర లాగా తరలి రావాలని ఉన్నారు. ఎందుకంటే 15-16 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా దగాబడ్డారు, దోపిడీ చేయబడ్డారు. కాబట్టి అనేక వర్గాలందరూ కూడా అనేక ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు, వరంగల్ జిల్లా వైపు చూస్తున్నారు, ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున జాతర అంటే మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ జాతరను తలపించే విధంగా ఎవరు దోచిన విధంగా ఇప్పుడే నల్గొండ నుంచి జగదీష్ అన్న ఫోన్ చేసిండు. వాళ్ళ జిల్లా నుంచి ఎడ్ల బండ్లతోనే వస్తున్నారు. సైకిళ్ళ మీద నిజామాబాద్ నుంచి కొంతమంది మిత్రులు ఫోన్ చేసిండ్రు. అక్కడి నుంచి సైకిళ్ళ పైన వస్తున్నారు. ఈ తీరుగా యువకులందరూ కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద వస్తున్నారు. మరీ ప్రత్యేకించి చెప్పాలంటే మా ఆటో కార్మికులు అయితే ఈ మొదటగా దగాబడ్డ వర్గం ఏదంటే ఆటో కార్మికులు. కాబట్టి మేము స్వచ్ఛందంగా వస్తాము, ప్రజలు వచ్చేవారిని కూడా తరలిస్తాము అని చెప్పి వారు కూడా మాకు 1,16,000 డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది సభకు. అంటే ఈ తీరుగా అనేక మంది మా సఫాయి కార్మికులు అయితే మాకు జీతాలు వస్తలేవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ తీరుగా అందరూ కూడా దగాబడ్డ వాళ్ళందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ గులాబీ జెండా ద్వారానే తెలంగాణ వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి వాళ్ళందరూ కూడా అందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఈ సభ విజయవంతం అవుతుంది, ఉత్సాహభరితంగా అవుతుంది, పండుగ వాతావరణంలో అయితే ఒక జాతరలాగా అవుతుందని తెలియజేస్తుంది. ఈ సభలో ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ మాజీ సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ ప్రత్యేకత ఏముండదు అనుకోవచ్చు మహిళలకు? అంటే వేసవిని దృష్టిలో పెట్టుకొని సరే మహిళలు కొంత ఇబ్బంది పడవద్దు అని చెప్పి వారికి చల్లటి నీళ్లు, అంటే వచ్చే ప్రజానీకానికి చల్లటి నీళ్లు, చల్లటి మజ్జిగ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసింగ్ కూడా మా వాలంటీర్స్ 2,000 మంది సుశిక్షితులైనటువంటి వాళ్ళు, అంటే రిటైర్డ్ పోలీస్ వాళ్ళు కూడా మాకు సర్వీస్ అందిస్తున్నారు, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అందిస్తున్నారు. మొత్తానికి మాత్రం అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషదాయకంగా ఉన్నారు. ఈరోజు అంటే రేపు జరగబోయే సభలో కేసీఆర్ సందేశం ఎలా ఉండబోతుంది? ప్రతిపక్షాలకు కానీ అధికార పార్టీలు ఉన్న వాటికి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? తినే ముందు రుచులు చూసుడు ఎందుకు, ఖచ్చితంగా మీరే ఆ సభకు రావాలి. ఆ రోజు కేసీఆర్ ప్రసంగించే రుచికరమైనటువంటి టేస్టీగా ఉండేటువంటి స్పీచ్ మీరు వినాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా చెప్తారు. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో వరంగల్ అనే నినాదం కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయా సెంటర్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను అదేవిధంగా జనాలను తరించే విధంగా అయితే పూర్తిగా కరపత్రాల కార్యక్రమం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. బీఆర్ఎస్